కర్మయోగం భారతదేశంలో ఋషులు, మునులు వీరంతా దర్శించి మనకు జ్ఞానబోధ చేశారు యోగం గురించి. పతంజలి ఇంకా అనేక మంది చాలామంది అనమాట. రకరకాలుగా అనేక మంది చెప్పారు. ఇప్పుడు ఇంకా పలు రకాలుగా చెప్తున్నారు. భౌతిక ప్రపంచం గురించి, లౌకిక జ్ఞానం గురించి అయితేనేమి జ్ఞానులు ముందుగానే తెలియజేశారు. లౌకిక జ్ఞానం తెలియజేశారు, ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేశారు. ప్రపంచం గురించి అన్ని అన్ని జ్ఞానాలు కూడా ముందే తెలియజేశారు. ఏ జ్ఞానమైనా ముందుగానే తెలియజేశారు కదా. భక్తి యోగం అంటే భక్తిలో పరమాత్మని అన్వేషించి తెలుసుకోవచ్చు. భక్తితో భక్తి లేకపోతే మనం పరమాత్మని తెలుసుకోలేము. భక్తి మార్గంలో తెలుసుకోవచ్చు. భక్తితో గానంతో పరమాత్మని నామస్మరణతో సాధించారు చాలామంది. అన్నమయ్య, మళ్ళా త్యాగరాజు, రామదాసు ఇలాంటి వాళ్ళందరూ భక్తితో అనమాట. భక్తి పారవశ్యంతో మునిగి పరవశం చెందారు. ఇక కర్మయోగం మనం ఏ కర్మను అవలంబించినా కూడా నైపుణ్యంగా కౌశలంగా చేస్తే కర్మయోగం ఇమిడి ఉంటుంది. యోగ యోగ యోగం అంటే ఒక ఏకాగ్రత అనమాట. దానికి ఏకాగ్రతతో ఏదైనా పని చేసామనుకోండి చాలా నైపుణ్యంగా కౌశలంగా చాలా బాగుంటుంది అనమాట. అది కర్మయోగం. వీరి పనిని చూసిన వారంతా ఏమంటారు, ప్రశంసిస్తారు అనమాట. ఇది ఎంత బాగా చేశాడు, ఈ పని ఎంత బాగా చేసాడని అందరూ అంత బాగా చెప్పుకుంటారు అన్నమాట. ఇవన్నీ దేహభావనతో చేస్తాం. యోగం యోగం ఇది మనసుతో చేయవలసింది. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ దేహభావనతో చేస్తాం. యోగం ఇది మనసుతో చేయవలసింది కలయిక అనమాట. జీవుడు ఆత్మ రెండు కలిసేది యోగం అంటారు. ఒంటరిగా కూర్చుని ప్రశాంతత అవలంబిస్తూ స్వయాన్ని గమనించుకోవాలి. ఒంటరిగా కూర్చుని అందంగా అలా కళ్ళు అరమోడుపులుగా కానీ ఇలా కూర్చుని మనం ఏం చేయాలి, స్వయాన్ని అంటే మనల్ని మనం గమనించుకోవాలన్నమాట. గమనించుకుంటూ దేహాతీతంగా ఉండాలి. దేహాన్ని ఇంకా మర్చిపోయి దేహాన్ని ఆలోచించకూడదు. దేహాతీతంగా ఉండాలి. ఎంతెంతగా చేస్తే అంతంతగా మనలో దివ్య గుణాలు వస్తాయి. మరి ఒకటి యందు దృష్టి నిలిపి భావన చేసి మనసును ఆత్మతో కలిపి ప్రశాంతతను అనుభవించాలి. మనసు అటు ఇటు పోయే మనసుని ఇక్కడ దృష్టి పెట్టి ఈ స్పాట్లో మనం దాన్ని నిలిపి ప్రశాంతతని అనుభవించాలి. ఇది రోజు రోజు చేయగా మనకి చాలా తేలికవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆత్మతో కలిపి ప్రశాంతతను అనుభూతి చెందుతుంది. అంతవరకు చేయాలి. అనుభూతి పొందకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటి. ఆ ప్రశాంతత, ఆ అనుభూతి అది లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటే. అంటే మనకి యోగంలో మనం ఏం ముందుకెళ్తలేదని గుర్తు అనమాట. అంటే అంత ఏకాగ్రత లేకుండా అంత లక్ష్యం లేదని అర్థం. మరి సుఖం మనలోనే ఉంది. సంతోషం మనలోనే ఉంది. బురుకుటి యందు దృష్టి నిలిపి నిశ్చల బుద్ధితో సాధన చేయాలి. బురుకుటి అంటే ఇది. ఇక్కడ నిలిపి మనం ఏకాగ్రతతో సాధన చేయాలి. నిశ్చల బుద్ధితో బయట ప్రపంచాన్ని వదిలి మనతో మనం ఉండాలి. ఇప్పుడు ఉంటాం 24 గంటలు బయట ప్రపంచంతోనే ఉంటాం. అలా కాకుండా మనతో మనం అప్పుడప్పుడు కూడా మనతో మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనతో మనం గమనించుకుంటుంటే మనలో నిజమైన పరివర్తన జరుగుతుంది. మన స్థితులన్నీ మారుతాయి. ఒక ఏకాగ్రత, ఒక పట్టుదల ఒక మనిషిలో మనకి స్ఫుటంగా తెలుస్తుంది అనమాట. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం. సరే.